నమస్తే ఎంపీ న్యూస్ మనపల్లి స్వాగతం. ఈరోజు పేపర్లోని న్యూస్ చూద్దాం. కారు హ్యాండ్ బ్యాగ్ లోపల 3.57 కిలోల బంగారం. యాదాద్రి జిల్లా పతంగి టోల్ ప్లాజా వద్ద పట్టివేత. విలువ 2.5 కోట్లు. జాబ్ క్యాలెండర్కు చట్టబద్ధత. నేడు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. పోయిన టీఆర్ఎస్ గవర్నమెంట్ అయితే జాబ్ క్యాలెండర్ ఇంతవరకు 10 సంవత్సరాలు ఎప్పుడు జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు. అలాంటిది కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ విడుదల చేసి చట్టబద్ధత కల్పించినట్టుగా ఏర్పాటు చేస్తున్న వార్త మనం చూడవచ్చు. కొత్త రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డుల జారీకి గ్రీన్ సిగ్నల్. ఏ పని పోయినా కూడా రేషన్ కార్డు కావాలంటారు. అలాంటిది చాలా మంది కుటుంబాలు వేరుపడ్డాయి. కొందరికి పెళ్లిళ్ళైనాయి, కొందరికి పిల్లలు కూడా పుట్టిళ్ళు. వాళ్ళని కూడా రేషన్ కార్డు ఎక్కిద్దామంటే అసలు ఛాన్స్ లేకుండా అయిపోయింది 10 సంవత్సరాల నుంచి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఏం చేసింది, కొత్త రేషన్ కార్డులకు త్వరలో జారీ చేసే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అదేవిధంగా ఆరోగ్యశ్రీ కార్డు అయితే ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు ఉండే. దాని తర్వాత అసలు ఊసే లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు రేషన్ కార్డు దిగుతున్నప్పుడు కుటుంబం ఒక ఫోటో దిగి దాన్ని రేషన్ కార్డు అని చూపించేది. కేసీఆర్ వచ్చిన తర్వాత అలాంటివి ఏం లేదు. ఆన్లైన్లో కొట్టగానే మన పేరు కనపడదు తప్ప ఆ ఫోటోలు గిట్టిన ఏం లేదు. ఆ ఫోటో లేకుండానే ఇన్నో గడిచింది, 10 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పుడు కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకునే అవకాశం ఇచ్చినట. ఆరోగ్యశ్రీ కార్డు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్న వార్త మనం చూడవచ్చు. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ ఖాన్ పేరుతో ప్రతిపాదన. ఇంతకుముందే కోదండరాం పేరును ఎవరు ఇంకా అమీర్ అలీ ఖాన్, కోదండరాం అమీర్ అలీ ఖాన్ పేరు, ఇద్దరు పేరు చూస్తే మధ్య టీఆర్ఎస్ వాళ్ళు బ్రేక్ చేసిళ్ళు. కొత్త గవర్నర్కు మళ్ళీ కోదండరాం పేరును అమీర్ అలీ ఖాన్ ఇద్దరు పేర్లు అంటే ఇద్దరు ఎమ్మెల్సీగా ఉండడానికి ఇద్దరు పేర్లను ప్రతిపాదన పంపిన వార్త మనం చూడవచ్చు. సాఫ్ట్వేర్ కంచమూత. 50 మీటర్ రైఫిల్ 3 పొజిషన్లో దేశ తొలి పథకం. పారిస్ ఒలింపిక్స్ లో సింధు, నిఖిత్, సాత్విక్ పరాజయం. ప్రపంచ క్రీడలు పారిస్ జరుగుతున్నాయి. దాంట్లో సింధు పరాజయం చెందినట, నిఖిత్, సాత్విక్ పరాజయం చెందినట. కానీ సాఫ్ట్వేర్ కంచమూత. ఉత్తరాది అతరకృతం. ఢిల్లీలో భారీ వర్షాల కారణంగా గోడ కూలి ధ్వంసమైన కారు. మొన్న కేరళ వయనాడ్లోని కొండచెరి తిరిగి అక్కడ చాలా మంది గల్లంతైన వార్త, చాలా మంది ప్రారంభమైన వార్త చూస్తాం. అదేవిధంగా ఇప్పుడు ఢిల్లీలో కూడా భారీ వర్షాలకు చెట్లు కూలి, గోడ కూలి, కార్లు ధ్వంసం అవుతున్న వార్త మనం చూడవచ్చు. ఇప్పుడు ఉత్తరాదిలో కూడా భారీ వర్షాలు స్టార్ట్ అయ్యి అక్కడ కూడా బీభత్సం. ఇంతకుముందు కేరళలే ఫుల్ వర్షం వచ్చి కొండచెరిగినాయి. ఇప్పుడు ఉత్తరాదిలో కూడా హిమాచల్ ప్రదేశ్ కానీ, ఉత్తరాఖండ్ కానీ ఈ ఏరియాలో ఫుల్ వర్షం పడి వరదలకు చాలా మంది 41 మంది గల్లంతైన వార్త చూడవచ్చు. న్యూయార్క్ ను మించేలా ముచ్చర్లు నిర్మిస్తా. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తర్వాత 4వ సిటీ. స్కిల్ వర్సిటీకి శంకుస్థాపన చేస్తున్న సీఎం రేవంత్. ముచ్చర్లను హైదరాబాద్ ఆడుకోనున్న ముచ్చర్లను కూడా పెద్ద సిటీగా అంటే 4వ సిటీగా చేస్తా అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న వార్త మనం చూడవచ్చు. వర్గీకరణకు సైట్. ఎస్సీ ఎస్టీలను కేటగిరీలుగా విభజించవచ్చు. ఉపకులాల కోట రాజ్యాంగబద్ధమే. మందకృష్ణ మాదిగ ఆయన గత 30 సంవత్సరాలు చేస్తున్న పోరాటం ఫలించింది. దానికి ప్రతిఫలంగా ఇప్పుడు వర్గీకరణకు సై అన్న వార్త మనం చూడవచ్చు. సుప్రీంకోర్టే భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వర్గీకరణకు సై అన్న వార్త మనం చూడవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి కూడా తొలుత మేమే పంపినాం, మేమే అమలు చేస్తాం అనే వార్త కూడా మనం చూడవచ్చు. పార్లమెంట్ పైకప్ లీకేజీ. బయట పేపర్ లీక్, లోపల వాటర్ లీక్. కాంగ్రెస్ నిర్మాణానికి 1200 కోట్ల ఖర్చు. దేశంలో పార్లమెంట్ భవనం పాత ఉండగానే కొత్తది అది పనికిరాదు. ఇప్పుడున్న టెక్నాలజీ పెద్దగా గొప్ప కడతా అని చెప్పేసి బీజేపీ గవర్నమెంట్ పోయిన 2023లో ఓపెన్ చేసింది. ఇప్పుడు సంవత్సరం కూడా కాలేదు. దానికి ఆ పెద్ద భవనంలో ఉరుస్తుందట, పెద్ద వర్షం కొడితే ఉరుస్తుందట. దానికి బకెట్లు పెట్టి ఆ ఉష్ణకాల నీళ్లు పెట్టే వాతావరణం కనపడుతుంది అని చెప్పేసి కాంగ్రెస్ విమర్శిస్తుంది. ఇంత కొత్తగా మనం 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఇచ్చేది. అంతకుముందు పార్లమెంట్ భవనం కట్టి కనీసం 50, 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు దగ్గరికి వస్తుంది. అది ఇంతవరకు చెక్ చేయట్లేదు. ఇప్పుడు 2023లోనే సంవత్సరం కూడా పూర్తి కాకముందుకే ఉరుస్తుందంటే అది ఎంత బాగా కట్టినో మనకు అర్థమైపోతుంది. దానికి భారతదేశ ఖజానా ఎంత కాలేదట, 1200 కోట్లు ఖర్చు పెట్టి కట్టితే అది వృధా అయిపోయాయని చెప్పేసి కాంగ్రెస్ అంటున్న వార్త చూడవచ్చు. దళిత పీఠం అధ్యక్ష అనలేకనే అసెంబ్లీకి కేసీఆర్ గవర్నర్. దళితులను మోసేందుకు అధ్యక్ష మైక్ ఇవ్వాలని అడుక్కునే స్థాయికి తెచ్చాం సీఎం రేవంత్ రెడ్డి. ఇక చూసుకోక ఎట్లుందో. పోయిన 10 సంవత్సరాలు దళితులు మభ్యపెట్టి దళిత బంధు ఇస్తామని చెప్పేసి, దళితులు ముఖ్యమంత్రి చేస్తామని చెప్పేసి ఎన్నో ఊపదంపుడు ఉపాసనాలు చెప్పి జనాలను మోసం చేసి ఎస్సీ ఎస్టీ వర్గాలను కూడా
మోసం చేసి ఎస్సీలకు అది ఇస్తాం, బీసీలకు ఎస్సీలకు ఇది ఇస్తాం అని చెప్పేసి చాలా పగద్దారుగా పలికింది ఎవరు? సీఎం కేసీఆర్. మరి అతనే 10 సంవత్సరాలు సీఎంగా ఉండి అసలు ఉప ముఖ్యమంత్రి కొండలో ఇచ్చి రాజయ్యకు ఉప ముఖ్యమంత్రి ఇచ్చిండు, కొండలకి తీసేసిండు. ఇట్లా అందరిని మభ్యపెట్టుకుంటూ వచ్చి ఆయన పాలన చేసింది తప్ప ఆయన కరెక్ట్గా చేసింది లేదు. విషయం ఏంటంటే ఎస్సీలకు రిజర్వ్ అయిన మొన్న ఈ 10 సంవత్సరాలలో ఎస్సీలకు రిజర్వ్ అయిన మార్కెట్ చైర్మన్ కానీ నామినేట్ పోస్టులు కూడా వాళ్ళకి ఏం పరిస్థితి? అసలు ఎస్సీలు అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్కి ప్రేమే లేదు అసలు. మనం చూసినాం. ఎందుకంటే వాళ్ళకి కేటాయించిన రిజర్వేషన్ వాళ్ళకి ఇవ్వకుండా కాలం కలిపిండు. తర్వాత ఎస్సీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు దేంట్లో కూడా. లాస్ట్కి ఏం చేసిండు? మన ఎన్నికల మూవ్మెంట్కి వచ్చినాక ఎస్సీ బంధు ఇస్తాం, దళిత బంధు ఇస్తాం అని చెప్పేసి ఇది ఒక కొత్త నాటకం తెరలేపిండు. ఆయన కూడా ఎవరు నమ్మలేడు. ఆయన ఎవరు నమ్మకుండా ఓట్లు కూడా ఆ విధంగా పెట్టిన 0 చేసిండు. అదే దాన్ని అనుకున్నాగానే ఇప్పుడు అసెంబ్లీలో స్పీకర్గా ఎస్సీ సామాజిక వర్గం కాబట్టి ఎస్సీ కావాలని అడుక్కోవాలా, అధ్యక్ష నాకు మైక్ ఇవ్వాలని అడుక్కోవాలని చెప్పేసి నాము చైతం ఉద్దేశంతో ఒత్తలేడు. అందుకే ఒత్తలేడు కేసీఆర్ అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న వార్త మనం చూడొచ్చు. వాస్తవంగా కేసీఆర్ ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ఒకరోజు వచ్చిండు. అదైనా కూడా అందరూ మీడియాగా ఒత్తలేడగా ఒకరోజు వచ్చిండు. తర్వాత మొక్క సాటేసిండు. కేసీఆర్కు జనాలకు పోరాడే మనస్తత్వం కాదు. ఆయన ఏమన్నా ఉంటే అధికారాన్ని అడ్డు పెట్టుకొని జనాన్ని పరిశీలించి తప్ప ఆయన చేసింది ఏమి లేదు. ఇన్ని రోజులైతే అది అసెంబ్లీ సమావేశం జరిగి అపేక్ష ఉన్న మెయిన్ లీడర్ రాకపోతే అసెంబ్లీ ఎట్లా? ఏమైనా ప్రశ్నలు జనం గురించి అడగాలంటే అసెంబ్లీని అడగాలి కదా. అది అడగకుండా పాములు పండి ఎట్లా? కాబట్టి కేసీఆర్ జనాల మనిషి కాదు. ఇది ఈరోజు వార్త.